శ్రోతలందరికీ నమస్కారం. కథా జగత్తుకి స్వాగతం. ఇప్పుడు శ్రీ ద్విభాషం రాజేశ్వరరావు గారు రచించిన నాకీ భోగం ఎన్నాళ్ళో అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 2022 జూలై నెల స్వాతి సపరివార పత్రికలో ప్రచురించబడింది. మరి కథలోకి వెళదామా? తెల్లారు లేస్తే రోజులో కనీసం 14 గంటలు సెల్ ఫోన్లో వాట్సాప్తోనూ చాటింగ్తోనూ గడిపేస్తుంది మా ఆవిడ. మధ్యలో ఎందుకైనా పలకరించినా, ఏదైనా పని చెప్పినా కరిచినంత పని చేస్తుంది. అదో నల్లమందులా అలవాటైపోయింది ఆవిడకి. అలాంటి మా ఆవిడ గత వారం రోజులుగా సెల్ ఫోను ఆపేసుకుని కూర్చుంది. అందుకు ఓ పెద్ద కారణమే ఉంది. 8 రోజుల క్రితం ఏం జరిగిందంటే, ఆ వేళ ఆఫీసులో ఉండగా నా మిత్రుడు ప్రవీణ్ పొద్దుట 10 గంటలకి ఫోన్ చేశాడు. హాయ్ రాజు, ఈ వేళ రాత్రి 8 గంటలకి రజనీకాంత్ కొద్దిమంది ముఖ్యులకి డిన్నర్ ఇవ్వబోతున్నారు. నువ్వు మీ ఆవిడ వస్తారా అంటూ అడిగాడు. నా చెవులను నేను నమ్మలేకపోయాను. రజనీకాంత్ గారి లాంటి గొప్ప నటుడు డిన్నర్ ఇవ్వబోతుంటే రాకపోవటమా? ఎగిరి గంతేసి మరీ వస్తాం. ఆయన ఊళ్ళోకి ఎప్పుడు వచ్చారు అంటూ అడిగాను ఎంతో ఉద్వేగంతో. ఏదో తమిళ్ పిక్చరు షూటింగ్ కోసం వచ్చారట. ఈవేళ రాత్రి విశాఖపట్నంలో ఉండి రేపు పొద్దుట అరకులోయ వెళ్ళిపోతారట. సరే, నువ్వు మీ ఆవిడ సరిగ్గా రాత్రి 8 గంటలకల్లా బీచ్ రోడ్లోని హోటల్ సీషెల్కి వచ్చేసేయండి అంటూ వివరాలన్నీ చెప్పి ఫోన్ పెట్టాడు ప్రవీణ్. నా ఫ్రెండ్ ప్రవీణ్ కర్ణాటక రాష్ట్రంలో పుట్టి పెరిగాడు. వాడు రజనీకాంత్ గారు ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో కలిసి చదువుకున్నారట. ఇంతకుముందు కబుర్ల మధ్యలో ఆ సంగతి చాలాసార్లు చెప్పాడు. వెంటనే ఆఫీసు నుండి ఇంటికి మా ఆవిడకి సుజాతకి ఫోన్ చేశాను. 2 సార్లు చేశాక కూడా ఫోన్ ఎత్తకపోతే వాట్సాప్ కాల్ చేశాను. అప్పుడు తీసింది ఫోను. ఎందుకలా కొంపలు మునిగిపోయినట్లు వరుసగా ఫోన్ చేసేస్తున్నారు? నేను మా స్నేహితులు వాట్సాప్లో అంత్యాక్షరి ఆడుకుంటున్నాం, చెప్పండి త్వరగా అంది విసుగ్గా. ఓ మంచి శుభవార్త అన్నాను. శుభవార్త అంటే అన్ని వేళలా మంచిదే, చెడు ఎలా అవుతుంది? చెడ్డది అయితే దాన్ని శుభవార్త అనరు, అశుభవార్త అంటారు. మీకు తెలుగు కూడా సరిగ్గా రాదు. ఇంతకీ ఏమిటది? ఇంకా ఆమె గొంతులో విసుగు తగ్గలేదు. మనిద్దరం ఈ రాత్రి 8 గంటలకు డిన్నర్కి హోటల్ సీషెల్కి వెళుతున్నాం అన్నాను ఎంతో సంబరంగా. ఏమిటో అంత విశేషం? ఇంత మండు వేసవిలోనూ బంగాళాఖాతంలో తుఫాన్ రావచ్చును అంటూ కొంత వ్యంగ్యంగా మాట్లాడి అంతలోనే గొంతు మార్చి, మనకి ఏదైనా లాటరీ తగిలిందా ఏమిటి అంటూ అడిగింది. మరీ అలా సెటైర్లు వేయకు. గడిచిన 4 నెలల్లో నిన్ను హోటల్ డాల్ఫిన్కి 4 సార్లు తీసుకెళ్లాను. అది సరే, రజనీకాంత్ గారు మనకి ఈ రాత్రి డిన్నర్ ఇస్తున్నారు అన్నాను ఎంతో ఉద్వేగంతో. వాడెవడు? మీ ఫ్రెండ్స్ మొదలో ఆ పేరు ఎప్పుడు వినలేదే అంది మా ఆవిడ నిర్లక్ష్యంగా. తప్పు, లెంపలు వేసుకో, కళ్ళు పోతాయి అన్నాను. అవసరమైతే ఇంకొకళ్ళకి లెంపకాయ కొట్టడం తప్ప స్వయంగా లెంపలేసుకోవటం నా జాతకంలోనే లేదు. మా అంత్యాక్షరి ఆట ఆగిపోయింది అంది ఒకంత విసుగ్గా. నేను చెబుతున్నది ప్రఖ్యాత సినీ నటుడు రజనీకాంత్ గారి గురించి అన్నాను. ఓ నిమిషం అవతల నుండి ఎటువంటి సమాధానము లేదు. తరువాత, వావ్, నిజంగానా? మహానటుడు రజనీకాంత్ గారు మనకు డిన్నర్ ఇస్తున్నారా? నాకు నమ్మకం కుదరటం లేదు అంది. ఆమె ఎంతో ఉద్వేగంతో మాట్లాడుతోందని ఆమె కంఠంలోని వణుకు వల్ల నాకు అర్థమైంది. నిజమే సుజాత, ఫుడ్ కార్పొరేషన్ ప్రవీణ్ ఉన్నాడు కదా, వాడికి రజనీకాంత్ గారు బాల్య స్నేహితుడు అంటూ సంగతులన్నీ వివరించి చెప్పాను. నాకెంతో ఆనందంగా ఉంది. మీరు సాయంకాలం 6 గంటల వరకు ఫోన్ చేయకండి. నేను బిజీగా ఉంటాను. పార్టీకి వెళ్లే ముందు చేసుకోవలసిన పనులు బోలెడున్నాయి. వెంటనే హెయిర్ డ్రెస్సర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. ఇంకా రూపా సిల్క్ ప్యాలెస్కి వెళ్ళి
ఓ మంచి పట్టు చీర కొని తెచ్చుకోవాలి. మా ఫ్రెండ్స్ అందరికీ శుభవార్త వెంటనే చెప్పేయాలి. వాట్సాప్ గ్రూపుల్లో బ్రాడ్కాస్ట్లో పెట్టేయాలి అంటూ మైకం కమ్మిందాల్లాగా ఏదేదో మాట్లాడేస్తుంది. నాకు గుండెల్లో రాయి పడింది. హెయిర్ డ్రెస్సర్ అంటే 500, బ్యూటీ పార్లర్ అంటే 1000 రూపాయలు, ఇంకా పట్టుచీర అంటోంది కనీసం 7-8 వేలు. ఈ విషయం ఇంత ముందుగా పొద్దున్నే ఎందుకు చెప్పానురా భగవంతుడా అని మనసులో కొంతసేపు మదనపడ్డాను. అయినా ఆ బాధను అణిచిపెట్టుకుంటూ అన్నాను, నీకు బోలెడు పట్టుచీరలున్నాయి కదా, మళ్ళీ ఈ డిన్నర్ కోసం ఇప్పుడు ఇంకో పట్టుచీర కొనాలా? వెనకటికి మేనత్త కొడుకు ఓ మొగుడేనా అని ఒక పాత సినిమా సామెత ఉంది. అలాగా నా దగ్గర ఉన్నవి ఖైతాన్ పట్టుచీరలు, అవి ఓ పట్టుచీరలేనా? మీ వాళ్ళు నాకు పెళ్లిలో పీటల మీద పెట్టిన పట్టుచీరలన్నీ ఇమిటేషన్ పట్టుచీరలే. అందువలన నేను మంచి నాణ్యమైన కంచి పట్టుచీర కొనుక్కుంటాను, మీ కార్డు తీసుకువెళతాను అంది. మరీ ఎక్కువ ఖరీదు పెట్టి కొనేయకు. నిజానికి నువ్వు పట్టుచీరలో కంటే కాటన్ చీరలోనే బాగుంటావు అంటూ మా ఆవిడని పొగడబోయాను. గాని ఆవిడ నా మాటలకు అడ్డం పడుతూ, కిందటి నెలలో బెంగాల్ కాటన్ చీర కొనుక్కుంటాను అంటే నువ్వు కాటన్ చీరల కంటే సింథటిక్ చీరలోనే బాగుంటావు అంటూ కితాబిచ్చారు. ఇప్పుడేమో కాటన్ చీరలోనే అందంగా ఉంటావు అంటూ నన్ను జోకొట్టేస్తున్నారు. మీ మగాళ్ళు ఎంతకైనా తగుదురు. ఈవేళ 2 కంచుపట్టి చీరలు కొనుక్కుంటాను. వాటిలో ఏది బాగుందో, ఏ చీరలో నేను ఎక్కువ అందంగా ఉన్నానో మీరు చెబితే సాయంకాలం ఆ చీర కట్టుకుని డిన్నర్కి వస్తాను అంది. అదుగో మళ్ళీ బహువచనంలోకి దిగకు, పట్టు చీరలు కాదు, పట్టు చీర ఒకటే అన్నాను గాభరా అణుచుకుంటూ. అలాగేలేండి అని గట్టిగా అంటూ, మీరు చావుకు పెడితే గాని లంకణానికి దిగరు అని ఫోన్లో నాకు వినబడేలాగే గొణుక్కుంది. అంతలోనే బ్యూటీ పార్లర్ సంగతి గుర్తొచ్చి, మొన్న 2 వారాల క్రితమే కదా బ్యూటీ పార్లర్కి వెళ్ళావు, మళ్ళీ ఎందుకు? అయినా అక్కడికి వెళితే 4-5 గంటలు వెయిటింగ్తోనే సరిపోతుంది అన్నాను. ఎలాగైనా సరే మా ఆవిడ ప్రయత్నం ఆపుదామని. మీరు చెప్పింది కరెక్టే, అందుకే రెగ్యులర్గా వెళ్ళే ప్రియా బ్యూటీ పార్లర్కి వెళ్ళను. ఇంటర్నేషనల్ బ్యూటీ సెలూన్ ఉంది కదా, అక్కడైతే తత్కాల్ బుకింగ్ ఉంది. కాకపోతే 500 ఎక్కువ అవుతుంది, వెంటనే అటెండ్ అవుతారు అంటూ ఇంకా ఏదో చెప్పుకోబోతుంది. బ్యూటీ సెలూన్కు కూడా తత్కాల్ బుకింగా అంటూ కొంతసేపు నోరు తెరుచుకొని ఉండిపోయాను. మరి తొందరగా పనులు కావాలంటే ఎలాగండి? ది గ్రేట్ రజనీకాంత్ గారితో డిన్నర్కి నన్ను బొత్తిగా ఏబ్రాస్లా రమ్మంటారా? ఈ ఒక్కసారికి ఇంకేం మాట్లాడకండి అంటూ నా నోరు ముయించేసింది. సరే, ఏది ఏమైనా 7 గంటలకల్లా తెమిలిపోయి రెడీగా ఉండు. క్రెడిట్ కార్డ్ చేతిలో ఉంది కదా అని డబ్బు నీళ్లలా వాడేయకు అంటూ కాస్త గట్టిగా చెప్పాలని మనసులో అనుకొని చివరికి నీరసంగా చెప్పి ఫోన్ పెట్టేశాను. మధ్యాహ్నం లంచ్ ముగించి తిరిగి నా సీటు దగ్గరికి వచ్చి కూర్చున్నాను. అంతలో ప్రవీణ్ ఫోన్ చేశాడు. అరే రాజు, నువ్వు నన్ను క్షమించాలరా అంటూ గద్గద స్వరంతో మాట్లాడాడు. ఏమైందిరా చెప్పు అన్నాను. అది కాదురా, రజని కేవలం తన బాల్యమిత్రులతోనే ఈ డిన్నరు తీసుకోవాలని అనుకున్నాడట. ఈ ఊర్లో అతని బాల్యమిత్రులం కర్ణాటకలో కలిసి తిరిగిన వాళ్ళం 4 ఉన్నాం. అందుకని కేవలం మా 4 కుటుంబాలు మాత్రమే అంటూ మాటలు ఆపాడు ప్రవీణ్. నాకు ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చినట్లయింది. అయినా నా గొంతులో ఆ విషయం తెలియకుండా, పర్వాలేదురా, నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఇంతకీ డిన్నర్ హోస్ట్ చేస్తున్నది ఆయన కదా, నువ్వు నా మీద ప్రేమ కొద్దీ పిలిచావు. ఇంకోసారి వీలున్నప్పుడు తప్పకుండా కలుద్దాంలే అంటూ వాడిని అనునయించి ఫోన్ పెట్టేశాను. ఇప్పుడు ఈ విషయం మా ఆవిడకి ఎలా చెప్పాలా అని మదనపడుతూ ఫోన్ చేశాను. ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తటం లేదు. సాయంకాలం 6 గంటలకి ఇంటికి వెళ్ళేసరికి కొత్త కంచి పట్టు చీరలో ముసి ముసిగా నవ్వుతూ మా ఆవిడ ఎదురొచ్చింది.
నీరసంగా వెళ్ళి సోఫాలో కూలబడిపోవటంతో, అదే అలా ఉన్నారే, మీ క్రెడిట్ కార్డులో నుంచి మరీ ఎక్కువ వాడేయలేదులేండి, మొత్తం 11,000తో సరిపెట్టాను. సరే, ఇంతకీ నా చీర ఎలా ఉంది, బాగుందా లేదా చెప్పండి అంటూ హుషారుగా నా పక్కకొచ్చి కూర్చుంది. చావు కబురు చల్లగా చెప్పినట్లు ప్రోగ్రాం క్యాన్సిల్ అయిన సంగతి మెల్లగా చెప్పాను. కొంతసేపు నిర్ఘాంత పడిపోయినట్లు ముఖం పెట్టి తర్వాత, నిజమేనా లేక నన్ను ఆట పట్టిస్తున్నారా అంటూ అడిగింది. నిజమే సుజాత, ఇలాంటి విషయాల్లో అబద్ధం ఆడతానా? ఈ విషయం నాతో చెప్పటానికి పాపం ప్రవీణ్ కూడా ఎంతో ఫీల్ అయ్యాడు అన్నాను. అంతే, సుజాత ఓ పావు గంట సేపు చిందులు వేసింది. మీకున్న స్నేహితులందరూ ఇలాంటి లప్పంటప్పంగాళ్లే అంటూ కొంతసేపు రంకెలు వేసింది. ఈ రాత్రి రజనీకాంత్ గారితో డిన్నర్ ఉందన్న సంగతి మా వాట్సాప్ గ్రూపులు అన్నిట్లోనూ పెట్టేశాను. నా క్లాస్మేట్లందరికీ పర్సనల్గా ఫోన్లు చేసి మరీ చెప్పాను. వాళ్ళందరూ నాకు జేజేలు పలికారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం చెప్పను, నా మొహం ఎక్కడ పెట్టుకోను అంటూ దాదాపు కన్నీరు పెట్టుకున్నంత పని చేసింది. నీ బాధను నేను అర్థం చేసుకోగలను సుజాత, అయినా అప్పుడే ఎందుకు చెప్పేశావు? పార్టీ అయిన తర్వాత రేపు చెబితే సరిపోయేది కదా అంటూ సముదాయించబోయాను. మీ స్నేహితుడు ప్రవీణ్ గాడు ఇలాంటి లబోడా శంఖంగాడని తెలియక చెప్పేశాను అని గయ్యమంటూ నా మీద ఇంతెత్తు లేచింది. తర్వాత 3 గంటల పాటు ఇంట్లో వాతావరణం అంతా అతి గంభీరంగా, అతి నిశ్శబ్దంగా మారిపోయింది. రాత్రి 10:30 ప్రాంతంలో సుజాత సెల్ ఫోన్ మీద అదే పనిగా ఓ 10 నిమిషాల పాటు టైప్ చేస్తూ ఉంటే, ఏమిటి అంతసేపు టైప్ చేస్తున్నావు అంటూ అడిగాను. రజనీకాంత్ గారితో మనం డిన్నర్లో ఎలా ఎంజాయ్ చేశామో, ఎలా జోకులు వేసుకున్నామో ఓ 20 వాక్యాలలో ఓ కథలా రాశాను. ఇది మా వాట్సాప్ గ్రూపులన్నిటికీ పంపించేస్తాను. అలాగే బ్రాడ్కాస్ట్ గ్రూప్ ద్వారా 200 మంది పరిచయస్తులు కూడా పెట్టేస్తాను అంది. మనం డిన్నర్కి వెళ్ళలేదు కదా? విస్తుపోయి ఆమె వంక చూస్తూ అడిగాను. మనం డిన్నర్కి వెళ్ళామో లేదో ఎవరైనా చూడొచ్చారా? మీ ఫ్రెండు నిర్వాకం వల్ల రజనీకాంత్ గారితో డిన్నర్ ఉందని ఊరంతా చాటింపు వేసుకున్నాను కదా, అందుకని ఈ మెసేజ్ పంపించేస్తున్నాను అంది దృఢమైన స్వరంతో. నిజం తెలిస్తే బాగుండదేమో చూసుకో అన్నాను. ఎలా తెలుస్తుంది? మీరు నలుగురికి చెప్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదుగాక తెలీదు అంటూ నా మీద ఇంతెత్తు లేచింది. సరే నీ ఇష్టం అంటూ మిన్నకుండిపోయాను. మర్నాడు పొద్దున పేపర్ తిరిగేస్తూ లోకల్ ఎడిషన్ మొదటి పేజీలోని వార్త చదివి తుళ్ళిపడ్డాను. హఠాత్తుగా డైరెక్టర్ గారి తల్లిగారి మరణంతో అరకు షూటింగ్ షెడ్యూలు రద్దు అయిపోవటం వల్ల రజనీకాంత్ గారు నిన్న రాత్రి 8 గంటల ఫ్లైట్లో చెన్నై తిరిగి వెళ్ళిపోయారని దాని సారాంశం. ఆ వార్త వెంటనే నేను మా ఆవిడకి చూపించాను. అది జరిగిన సంగతి. సుజాత అప్పటి నుండి సెల్ ఫోను ఆపేసుకుని కూర్చుంది. నోటి నిండా నాతో చక్కగా కబుర్లు చెబుతోంది. ఇంట్లో పనులన్నీ కూడా సజావుగానే జరిగిపోతున్నాయి. నా ప్రాణం హాయిగా ఉంది. నాకీ భోగం ఎన్నాళ్ళో చూడాలి మరి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.